ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అందరికీ కూడా రేపటి నుండి ప్రారంభం కాబోయే శ్రావణ మాసపు శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణచంద్రుడు ఈ నెలలో ఉంటాడు గనుక ఈ మాసమునకు శ్రావణ మాసము అని పేరు. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ శ్రవణ నక్షత్రం మహావిష్ణు సంబంధమైనది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు 5 వచ్చినాయి. 5 సంఖ్య అమ్మవారిని చూపిస్తూ ఉంది. ఈ 5 సంఖ్య గ్రహాలలో బుధుడికి సంబంధించింది. ఈ బుధుని యొక్క అధిపతి మహావిష్ణువు. మొత్తం ఆలోచిస్తే లక్ష్మీనారాయణుల సంబంధంగా ఈ నెల అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది. మహాలక్ష్మి, నారాయణి, వైష్ణవి, వారాహి, ఇలా శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి సంబంధమైన అంశాలు మనకి తెలియవస్తూ ఉన్నాయి. ఈ నెలంతా కూడా అమ్మవారి యొక్క, శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధనతో మనం కాలం వెళ్ళబొచ్చటం అనేది ప్రధానమైన అంశము. అందరూ కూడా ఆడంబరంతో కాకుండా అవకాశం, సానుకూలతను ఏర్పాటు చేసుకొని శ్రద్ధాభక్తులతో ఆ దేవుని యొక్క ఆరాధనలు చేయమని మనవి చేస్తూ ఉన్నాము. హిందూ బంధువులందరూ కూడాను ఈ శ్రావణ మాసంలో సంప్రదాయ సంబంధమైన వస్త్రములను ధరిస్తూ ఆచార వ్యవహారాలను చక్కగా పాటిస్తారు అని ఆశిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే సందేహాలు ఎక్కువగా ఉంటాయి, మినహాయింపులు కోరుతూ ఉంటారు. ఇది సరైన విషయం కాదు. ధర్మాన్ని ఆచరించటము అనేది వ్రతంగా పెట్టుకొని మినహాయింపులు, సర్దుబాట్లు ఆశించకుండా దృఢ నిశ్చయంతో పరిపూర్ణంగా ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. మన ముందు తరాల వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండగలుగుతాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసము చేసేవాళ్ళు కానీ, లక్ష్మీదేవి ఆరాధనలు చేసేవాళ్ళు కానీ, పూజా విధానంలో ఎలాంటి విధి విధానాలు ఉన్నాయో వాటిని చక్కగా తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది వర్షాకాల సమయం కాబట్టి పాదములకు పసుపు రాయటం అనేది వ్యాధి నిరోధకతని తెలియజేస్తూ ఉంది. ఇందుట్లో ఆరోగ్యము, ఆచారము, దేవుని యొక్క అనుగ్రహము అనేవి కూడి ఉన్నాయి కాబట్టి చేయకూడని పనులు చేయడం అనేది మానుకోండి. చేయవలసిన పనులు చక్కగా చేయడం అనేది బాగా అలవాటు చేసుకొని మన పిల్లలకు కూడా దీనిని తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహము, శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా భావన చేస్తూ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అందరికీ. ఈ శ్రావణ మాసములో అందరికీ మంచి ఫలితాలు అందివ్వమని ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సహితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.